హాయ్ దిస్ హరీష్ మధ్యలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే శబరిమల యాత్ర పూర్తి చేసుకుని చెంగనూరుకి అయితే వెనక్కి వెళ్తున్నది. మనం వెళ్ళే దారిలో అయితే నాకు చాలా మంచి ప్రదేశాలు అయితే కనిపించినాయి అనమాట. ఇక్కడైతే లొకేషన్ చూస్తే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. మనం చెంగనూరు వెళ్ళగానే అయ్యప్ప స్వామి పెరిగినూరు పాందాలమ్మ అని చెప్పేసి అక్కడికి వెళ్తాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అది కాక ఇంకో టెంపుల్ కూడా ఉంది అక్కడ, అది కూడా చూద్దాం. కేరళ మొత్తం రూరల్ ఏరియాస్ ఎలా ఉంటాయి అనేది నేనైతే ఫస్ట్ టైం చూశాను ఈ వీడియోలో. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మనమైతే చెంగనూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాం అన్నమాట. మనమైతే ఎక్కడ స్టార్ట్ అయ్యాము అక్కడికే. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేమైతే బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఎంతసేపు కాదు, ఒక 10 to 15 minutes వాక్ అయితే పట్టింది మా అందరికీ. చెంగనూరు బస్ స్టాండ్ రీచ్ అయిన వెంటనే మేము అక్కడి నుంచి పాందాలంకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. అక్కడి నుంచి ఒక 20 to 25 minutes పట్టింది మాకు పాందాలం రీచ్ అవ్వడానికి. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 rupees to 30 rupees అట్లా ఉందన్నమాట. ఇంకా అందరం కలిసి బస్ అయితే ఎక్కేసాం. మాకైతే కేరళ రోడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎటు చూసినా ట్రాఫిక్ రూల్స్ అన్నీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారనమాట వీళ్ళు. నాకైతే చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. బస్ అంతా ఫుల్ అయిపోవడంతో నేనైతే ఇంజిన్ పైన కూర్చున్నాను అనమాట. ఒక 25 minutes తర్వాత మేమైతే పాందాలంకి వచ్చేసాం. అయ్యప్ప స్వామి అడవులకి వెళ్ళక ముందు ఇక్కడే పెరిగారంట. అందుకని చెప్పేసి మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మాకు ఒక చిన్న గుడి కనిపించింది అనమాట. ఆ వీధి మొత్తం పెంకుటిల్లు కైండ్ ఆఫ్ ఇల్లులన్నీ ఉన్నాయన్నమాట. కాస్త పాతగా, చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది, సేమ్ అది ఒక కోటలో ఉందన్నమాట. అయ్యప్ప ఫార్మసీ అంట. మీరు ఈ ఇల్లు చూడండి, ఆ ఇంటి పైన ఒక షెడ్ వేసాడు అనమాట, వాటర్ ఎక్కువ రెయిన్ఫాల్ పడకుండా. మేమైతే ఇదంతా అయ్యప్ప స్వామి తిరిగిన ప్లేస్ అంట చిన్నప్పుడు. ఇది పంబ నదే. సో ఇది ఒక లేక్ లాగా అనిపించింది మాకైతే. మేమైతే ఇక్కడ కొంచెంసేపు స్నానం చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఇది చాలా దూరం నుంచి వచ్చి అలా ఒకసారిగా కరువు తీసుకునేటప్పటికి వ్యూ అయితే చాలా బాగుంది. అచ్చం కేరళ అందాలు అనడానికి లైక్ మారిపోయారు అన్నట్టే ఉందన్నమాట. ఇక్కడ హ్యూమిడిటీ అది ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా ఇక్కడ మొత్తం రాళ్ళు అన్నీ నాచిపట్టేసినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ లేక్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా ఫొటోస్ అవి దిగాను. అండ్ సీనరీ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఫ్లోట్ అవుతుంది, చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉందన్నమాట. ఇక్కడ కింద వాటర్లో కూడా ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి కాబట్టి మాతో వచ్చిన ట్రూప్లో ఒకడికి లైక్ కాలుకి ఇంజరీ కూడా అయిందనమాట. సో జాగ్రత్తగా ఉండండి ఇది మీరైతే దిగేటప్పుడు. ఇంకా అక్కడ స్నానం చేసేసి అయ్యప్ప మండపానికి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ అంతా అంటే ఇప్పుడంటే మేము నాన్ సీజన్లో వచ్చాం కాబట్టి చాలా ఖాళీ ఉంది. ఇదంతా అయ్యప్ప స్వామి తిరిగిన ప్లేస్ అంట, పెరిగిన ఇల్లులు ఇవి. అండ్ ఇక్కడ చిన్న గుడి ఉంది, లోపలికి వెళ్ళాం. అక్కడ వీడియోగ్రఫీ అవి తీయకూడదు అని చెప్పేసి నేను లోపల వీడియోస్ ఏం తీయలేదు. మొత్తం ఇక్కడ 18 మెట్లు గురించి, ఆ కింద ఉన్న ప్లేసెస్ గురించి మొత్తం అయితే ఇక్కడ పెట్టారనమాట. అదంతా చూడొచ్చు మనం. ఇవన్నీ ఇప్పుడు పాత ఇల్లులు అలా రెనోవేట్ చేసి పెట్టారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు నేను చూపించే ఇల్లు అయితే ఏదైతే ఉందో అదే అయ్యప్ప స్వామి పెరిగిన ఇల్లు అనమాట. దీని వెనకాల ఉయ్యాలలో ఇవి ఉంటాయి అంట. యాక్చువల్గా ఇక్కడ లైక్ కొంతమంది మాతలుండి ఓపెన్ చేసేవారంటే లోపలికి వెళ్ళి చూడడానికి. అక్కడ ఉయ్యాలలో బావిలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రోడ్డు మొత్తం ఇదంతా ఆయన పెరిగిన ప్లేస్ అని చెప్తే మేము చాలా ఎక్సైట్ అయ్యాం అనమాట. ఇంకా అలా చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఆయుర్వేదం బిల్డింగ్ని కూడా చూసాము. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇంకా అలా వెంటనే బస్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకొక 20 minutes పట్టింది. వచ్చేటప్పుడు ఫుల్ వాన కొట్టేసింది అనుకోండి, అది వేరే విషయం. చెంగనూరు రైల్వే స్టేషన్ పక్కనే శివాలయం ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట, చాలా పవర్ఫుల్ అంట. చాలామంది అయ్యప్ప స్వాములు కొండకెళ్ళి వచ్చాక అక్కడ లైక్ ఇరుముడి ఇప్పుతూ ఉంటారనమాట. సో ఇరుముడి కూడా అక్కడ కడతా ఉంటారంట. మేమైతే బస్ స్టాండ్ నుంచి శివాలయంకి అయితే ఆటో కట్టించేసుకున్నాం. ఎంత ఒక 15 minutes 10 minutesలో వెళ్ళిపోయాం అనమాట. ఒక్కొక్కరికి 20 rupees అలా తీసుకున్నారు. గుడి ఎంట్రన్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. అసలే గుడి అది వచ్చి ఒక 5 to 6 acres పైనే ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గుడి. బయట నుంచి చూడడానికి మెయిన్ సెంటర్లో ఉండి ఇది గుడి ఎంట్రన్స్ ఏంటి ఎలా ఉంది అనిపించినా లోపలికి వెళ్ళేటప్పటికి మాకైతే మతిపోయింది. అయినా చూడడానికి కూడా బయట నుంచి చాలా బాగుంది. స్ట్రీట్ కూడా చాలా నీట్గా ఉంది. లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది ఇంత ఇంత పెద్ద పెద్ద గుళ్ళని కేరళలోనే ఉన్నాయి అన్నట్టు. అసలు అంటే మన గుడికి స్టైల్ ఈ గుడి స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అంతే ఇక్కడ పెంకుటిళ్ళతోటే కడతారన్నమాట గోపురాలు అవన్నీ కూడా. మన వాళ్ళంతా సిమెంట్ వీటితో వాడతారు కదా. ఇదంతా కోయ మొత్తం
కర్రలతో కట్టిన గోపురాలు అనమాట. ఇక్కడ టెంపుల్ చూసినా సరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే అనిపించింది నాకు. లోపలికి ఎవరు మనం షర్ట్స్ వేసుకుని వెళ్ళకూడదు, శివాలయం లోపలికి కూడా. లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. అవన్నీ వీడియోస్ తీయకూడదని తీయలేదనుకోండి. ఇంకా చుట్టూరు అలా రౌండ్ వేసాం. మొత్తం చెక్కలతో పెట్టి దానిపైన దీపాలు పెట్టేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది టెంపుల్కి వెళ్ళాక కూడా. ఇంకా అలా కొంచెంసేపు తిరిగేసి అలా బయటకు వచ్చాము. మన పాలకొల గోపురం గుడి చుట్టూ పెద్ద గోడలు ఉన్నట్టే దీనికి గోడలు ఉన్నాయి, మొత్తం రాయలతో కట్టినవి ఎప్పుడయ్యా అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి కిందకి ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. అండ్ మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. వెళ్తుండగా వాన రావడం, మొత్తం కేరళ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఎప్పుడైనా వ్యూస్ అన్నీ వాన వచ్చినప్పుడే చాలా బాగా కనపడతాయి కదా. ఇంకా అక్కడి నుంచి ఒక 5 minutes to 10 minutes వాక్లో మేమైతే చెంగనూరు రైల్వే స్టేషన్కి వెనక్కి వచ్చేసాము. రాగానే ఇక్కడ మాకు శబరిమల వెళ్ళే భక్తుల కోసం ఒక కాటేజ్ ఇచ్చారు కదా, అందులో ఉన్నాం. అక్కడి నుంచి వస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ కనబడింది. అందులో లేడీ కో పైలట్ ఉందన్నమాట. ఈ మధ్య వందే భారత్ ట్రైన్స్ అన్నిటికి కూడా లేడీ కో పైలట్స్నే పెడుతున్నారు. నేనైతే ఫస్ట్ టైం వందే భారత్ నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చాక నాకు అంత ఎక్కువ ఫస్ట్ టైం కనిపించింది అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్. అక్కడి నుంచి మేమైతే పళని అయితే స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో నేను పళనిని చూపిస్తా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. పళని వచ్చేసి చెంగనూరు నుంచి 1 day పట్టినట్టుంది మాకు. ఇది కేరళ కదా, కేరళ ఇటు సైడ్ నుంచి తమిళనాడు వెళ్ళాము. పళని నుండి మళ్ళీ మేము వేరే స్టాప్ కూడా వెళ్ళాం అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్